హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వరరావుని, అక్షిత ఇన్ఫ్రా కంపెనీ ప్రెసిడెంట్ని. నా ప్రతి వీడియోలో మా ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఆ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని మొదలైన విషయాలన్నీ తరచుగా నేను చూపించడం జరిగింది. బట్ జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఈ వీడియో ఉండబోతుంది. ప్రతి నగరానికి ఒక కథ ఉంటుంది, ప్రతి అభివృద్ధికి ఒక ఆరంభం ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధి మొదలై మరో కోణంలో సౌత్ హైదరాబాద్ వైపు హైదరాబాద్ అభివృద్ధి అంతా కేంద్రీకృతమై జరుగుతూ ఉంది. తుక్కుగూడ సెంట్రిక్గా ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఎఫ్సిడిఏ ఆఫీస్ స్టార్ట్ అయిందా లేదా, 330 ఫీట్ రోడ్ మొదలైందా లేదా, అమెజాన్ డేటా సెంటర్, స్కిల్ యూనివర్సిటీ మొదలైనటువంటి ఫ్యూచర్ సిటీ ఏరియాలో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయా లేదా, ఆ వర్క్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏ స్థాయి వరకు వర్క్ జరిగింది మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంత చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ అభివృద్ధి ప్రస్తుతం మొత్తం కూడా సౌత్ హైదరాబాద్ వైపు కన్నులు విప్పి చూస్తున్నాయి. ఈ సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయి, సౌత్ హైదరాబాద్లో ఉన్న ప్రాజెక్టులో కల్లా బెస్ట్ ప్రాజెక్ట్ ఏది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ చాలా బాగుంటాయో, ఎక్కడ ప్రశాంతంగా ఒక విల్లా కట్టుకొని ఉండొచ్చో మొదలైన విషయాలన్నీ కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రయాణం అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం చేరుకోవడం, కానీ ఈ ప్రయాణం హైదరాబాదు అభివృద్ధి ఎటువైపు జరుగుతుందో తెలుసుకోవడానికి జరిగే ప్రయాణమే ఇది. కొన్ని రోడ్లు కేవలం ప్రయాణం కోసం నిర్మించబడవు, అవి భవిష్యత్తుకు దారులను చూపిస్తాయి. అలా దారిని చూపించేటువంటి 330 ఫీట్ రోడ్డు గ్రీన్ ఫీల్డ్ రోడ్లో నేనున్నాను. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రావిర్యాల నుండి మొదలై రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మధ్యలో నుంచి ఈ 330 ఫీట్ రోడ్డు వెళ్తూ భవిష్యత్ తరాలకు మంచి రవాణా సౌకర్యం ఉండే విధంగా ఈ 330 ఫీట్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు చాలా ఫాస్ట్గా గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు, ప్రస్తుతం నేను ఫ్యూచర్ సిటీ ఏరియాలో అమెజాన్ డేటా సెంటర్ దగ్గర నేనున్నాను. మీరు చూడొచ్చు నా వెనకాల అమెజాన్ డేటా సెంటర్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి ఎంప్లాయీస్ కూడా ఈ సెంటర్లో పనిచేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా వాళ్ళ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ ఫ్యూచర్ సిటీ ఏరియాలోనే ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాయంటే వారు ఈ రోజు గురించి ఆలోచించకుండా ఎంత భవిష్యత్తు గురించి ఆలోచించుంటే అమెజాన్ డేటా సెంటర్ని మన హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగిందో మీరు ఆలోచించండి. ప్రస్తుతం నేను 200 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి ఎఫ్సిడిఏ ప్రధాన కార్యాలయం ముందు నేనున్నాను. ఇది ఒక కార్యాలయం మాత్రమే కాదు, ఈ ఏరియా డెవలప్ అంతా కూడా చూసుకునేటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయం. ఈ ప్రధాన కార్యాలయం కేంద్రీకృతంగానే ఈ ఎఫ్సిడిఏ ఏరియాలో ఉన్నటువంటి అన్ని లేఅవుట్లకు పర్మిషన్లు కానీ డెవలప్మెంట్స్ కానీ ఈ కార్యాలయం వేదికగానే జరుగుతుంది. మొన్న జూన్ 10వ తేదీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కార్యాలయం ఓపెనింగ్ కూడా చేసి ఈ ఎఫ్సిడిఏ లొకేషన్లో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ని త్వరగా కంప్లీట్ చేయడానికి ఆఫీస్ కూడా రెడీ అయిపోయింది. ఒక నగరాన్ని నిర్మించేది కేవలము రోడ్లు, పెద్ద పెద్ద భవనాలు కాదు. ఆ నగరంలో నివసించేటువంటి యువత యొక్క స్కిల్స్, ఉపాధి అవకాశాలు బాగుంటేనే ఆ నగర భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యూత్ని అలాగే వారికి స్కిల్స్ని బాగా పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఏరియాలో, భారత్ ఫ్యూచర్ సిటీ ఏరియాలో స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసి స్కిల్ఫుల్ ఎడ్యుకేషన్ని తెలంగాణ ప్రజలకు అందించే విధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు, భవనాల నిర్మాణం చాలా ఫాస్ట్గా నిర్మితం జరుగుతూ ఉంది. పరమశివుడు కొలువైనటువంటి మహేశ్వరం నడిబొడ్డులో ఉన్నది ఎలక్ట్రానిక్ సిటీ. ఈ ఎలక్ట్రానిక్ సిటీ 360 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడే మలబార్ గోల్డ్, విప్రో అండ్ జిందాల్ స్టీల్స్ వారి
డ్రోన్ల తయారీ కంపెనీ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ SEZ నుండి కేవలం 2 నిమిషాల దూరంలో మన విజనరీ సిటీ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఈరోజు మన ప్రయాణం మనల్ని తీసుకొచ్చింది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలోకి. అదే మహేశ్వరం హృదయ భాగంలో ఉన్నటువంటి అక్షిత విజనరీ సిటీ 90 ఎకరాల ప్రాజెక్టులోకి. ప్రస్తుతం నేను 90 ఎకరాల అక్షిత విజనరీ సిటీ మహేశ్వరంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టులో ఉన్నాను. ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టులో కల్లా చాలా పెద్ద ప్రాజెక్టులు. ఈ ఏరియాలో చాలా ప్రీమియం ప్రాజెక్టులు చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. వేళ్ల మీద లెక్క పెట్టే ప్రాజెక్టులు మాత్రం చాలా పెద్ద ప్రాజెక్టులు, అంటే విస్తీర్ణంలో కానీ, ఎమ్యూనిటీస్లో కానీ, ఖరీదులో కానీ చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అక్షిత విజనరీ సిటీ ఈ ఏరియాలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి ప్రాజెక్టులు ఒకటి. అయితే మిగతా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులతో కనుక మనం పోల్చుకున్నట్లయితే విజనరీ సిటీ రేటు చాలా రీజనబుల్గా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. చాలామంది ఇంత విస్తృతంగా డెవలప్ అవుతున్నటువంటి సౌత్ హైదరాబాద్లో దట్టు ఫ్యూచర్ సిటీ ఏరియాలో డెవలప్మెంట్స్ మీరు చూశారు. కానీ ఈ ఏరియాలో బెస్ట్ లొకేషన్ మహేశ్వరంగా చెప్పొచ్చు. ఎందుకంటే మహేశ్వరం ఆర్గానిక్గా డెవలప్ అవుతున్నటువంటి ప్రదేశం. ఎందుకంటే మహేశ్వరం స్వతహాగా ఒక అసెంబ్లీ నియోజకవర్గం. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పరంగా శ్రీశైలం హైవే నుండి మహేశ్వరం వరకు ఆర్గానిక్గా అన్ని విల్లా ప్రాజెక్ట్స్ తోటి ఎప్పుడూ కూడా రద్దీగా కనపడుతుంది. చాలామంది ఈ ప్రాజెక్టుకి అలాగే ఫ్యూచర్ సిటీకి సంబంధం ఏందని కూడా చాలామంది అడగటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే చాలామందికి మహేశ్వరం ఏరియాలో మేజర్ మండలాలన్నీ కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో మమేకమయ్యావని కొద్ది మందికి మాత్రమే తెలుసు. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మండలాలని ఫ్యూచర్ సిటీ ఏరియాలో మహేశ్వరం ఏరియాను కూడా కలపడం జరిగింది. కాబట్టి ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అక్షిత విజనరీ సిటీ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ విజనరీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్, అంటే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండి, సెక్యూరిటీ ఉండి, మామూలు HMDA నామ్స్తో పాటు లగ్జరీస్ ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ సౌత్ హైదరాబాద్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాజెక్ట్గా చెప్పగలను. ఈ ప్రాజెక్ట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయి, ఇళ్ళు కట్టుకునే వారికి కూడా ఎమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. కాబట్టి సౌత్ హైదరాబాద్లో విజనరీ సిటీ ఈజ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని నేను 100% చెప్పగలను. ఈ విజనరీ సిటీ 90 ఎకరాల ప్రాజెక్టులో ఒక 150 ఫీట్ రోడ్డు లెఫ్ట్కి వెళ్తే మీకు రీజనల్ రింగ్ రోడ్కి వెళుతుంది. రైట్కి వెళ్తే మహేశ్వరంలో ఉన్నటువంటి 360 ఏకర్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ గేట్కి వెళ్తుంది. అయితే ఈ విజనరీ సిటీని డివైడ్ చేసే 150 ఫీట్ రోడ్కి ఆనుకొని లెఫ్ట్ సైడ్లో 5 ఏకర్స్లో అక్షిత విజనరీ సిటీ ఎక్స్టెన్షన్ కూడా మేము చేయడం జరిగింది. విజనరీ సిటీలో సేల్స్ చాలా సూపర్ ఫాస్ట్గా జరగడం వల్ల లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అందుకని మేము ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. ఎక్స్టెన్షన్లో కూడా సేల్స్ చాలా సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి మహేశ్వరంలో ఒక మంచి ప్లాట్ని మీ సొంతం చేసుకోవాలి, కలల గృహాన్ని నిర్మించుకోవాలి అని గేటెడ్ కమ్యూనిటీలో కలల గృహాన్ని నిర్మించుకొని ఒక కొత్త లైఫ్ స్టైల్ని ప్రారంభించాలనుకునే వారికి విజనరీ సిటీ అనేది ఒక బెస్ట్ ఎంపిక. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నా పర్సనల్ నంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకొని ఫ్యూచర్ సిటీలో ఒక మంచి కలల గృహాన్ని మీరు నిర్మించుకునే ప్లాట్ని సొంతం చేసుకోండి. ఇదే మహేశ్వరం ఏరియాలో మహేశ్వరం నుంచి తుమ్మలూరు వెళ్ళే 100 ఫీట్ రోడ్ కానుకొని ఒకవైపు ఊరు కానుకొని
తక్షణం ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అక్షిత మరో ప్రాజెక్ట్ అక్షిత మహీపోలిస్. ఎవరైతే తక్షణం ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారో మహేశ్వరం టౌన్లో వారికి అక్షిత మహీపోలిస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. మహేశ్వరం టౌన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కూడా మహీపోలిస్ ఒక బెస్ట్ చాయిస్గా ఉండబోతుంది. ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. చరిత్రను చూసేవారు చాలామంది ఉంటారు, కానీ చరిత్ర మొదలయ్యే చోట నిలబడేవారు తక్కువ మందే ఉంటారు. ఈ ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీ నిర్ణయానికి నేను వదిలేస్తున్నాను.